Hello guys, good morning everyone. Welcome to the unboxing of HP Pavilion 15 series gaming laptop. ఈ ల్యాప్టాప్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. అరౌండ్ 50,000 పడింది ప్రైస్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 56,000 ఉంటుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డీల్స్లో 50,000కి వచ్చింది. సో లెట్స్ అన్బాక్స్ దిస్ నౌ. Okay guys, let's open the laptop. Wow. This is the laptop. This is the setup instructions ఇచ్చారు మనకు. Let's keep this aside. I think this is the charger. Charging cable and this is charger. You can see the packaging ఇలా వచ్చింది. Let's open. You can see the packing. HP sticker వేసింది. సో దిస్ ఈజ్ ద ల్యాప్టాప్. మీరు చూడవచ్చు ఇక్కడ హెచ్పి లోగో ఉంది, గ్లో అవుతుంది. ఇట్స్ పర్పుల్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు పవిలియన్ అని రాసింది. ఇక్కడ ఇది పవిలియన్ సిరీస్ ల్యాప్టాప్. సో పవిలియన్ అని క్లియర్గా రాసింది. ఇది బేసికలీ ఒక గేమింగ్ ల్యాప్టాప్. లెట్స్ ఓపెన్ దిస్. దిస్ ఈజ్ యాంటీ గ్లేర్ డిస్ప్లే. అండ్ ఎక్కువసేపు వాడినా కూడా కళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడకుండా ఉండేలా ఉంటుంది. యాంటీ గ్లేర్ అంటే ఐస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడదు. సో దిస్ ఈజ్ ద ల్యాప్టాప్. యూ కెన్ సీ ఇట్ హియర్. ఇక్కడ పవిలియన్ అని రాస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు AMD Ryzen 5 అని ఉంది ఇక్కడ. అంటే ఇది ప్రాసెసర్. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ వచ్చేసి AMD ప్రాసెసర్. ఇది Ryzen 5 సిరీస్ 3550H. హెచ్ అంటే హై పర్ఫార్మెన్స్. ఈ ప్రాసెసర్ జనరల్గా గేమింగ్ ల్యాప్టాప్స్లోనే యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో సపరేట్గా GPU గ్రాఫిక్స్ కార్డ్ కూడా సపరేట్ ఉంటుంది. NVIDIA GeForce GTX 1650 4GB ర్యామ్ ఉన్న గ్రాఫిక్స్ కార్డ్ ఇది. అండ్ ఈ ప్రాసెసర్ ఇన్ కాంబినేషన్ విత్ దిస్ గ్రాఫిక్స్ కార్డ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ గేమింగ్ ఇన్ దిస్ బడ్జెట్ సిరీస్. అండ్ ల్యాప్టాప్ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి సౌండ్ స్పీకర్స్. ఇవి సౌండ్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇది డిస్ప్లే. బ్యాక్ సైడ్ చూద్దాం ఏముందో. బ్యాక్ సైడ్ ఇక్కడ ఎయిర్ వెంట్స్ ఇచ్చారు. అంటే టూ కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి దీంట్లో. యూజ్ చేసేటప్పుడు హీట్ బయటికి వెళ్ళడానికి కూలింగ్ వెంట్స్ ఇచ్చారు రెండు. అండ్ ఇక్కడ విండోస్ లోగో ఉంది. ఇది మేజర్గా వచ్చేసి ల్యాప్టాప్ వచ్చేసి ప్రాసెసర్ వచ్చేసి నేను చెప్పినట్టు AMD Ryzen 5 ప్రాసెసర్ 3550H AMD Ryzen 5 సిరీస్ coupled with NVIDIA GTX GeForce 1650 గ్రాఫిక్స్. ఇది బేసికలీ ఒక గేమింగ్ ల్యాప్టాప్. దీన్ని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఆటోకాడ్ ప్రోగ్రామ్ కోసం వాడుకోవచ్చు. దీనికి కేపబిలిటీస్ ఉన్నాయి. ఇది మేజర్గా దీంట్లో వచ్చేసి మనకు 1 TB HDD వస్తుంది. 1 TB హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంటుంది. SSD లేదు. కాకపోతే SSD మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి సపరేట్ M2 స్లాట్ అని ఇచ్చారు. M2 స్లాట్లో మనం సపరేట్గా ఎక్స్ట్రా SSD కొనుక్కొని దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి 8GB అండ్ ఇట్ ఈజ్ ఎక్స్పాండబుల్ అప్ టు 16GB ర్యామ్. ల్యాప్టాప్ పోర్ట్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ ఒకటి, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఒకటి, USB Type-C కూడా ఇచ్చారు ఒకటి పోర్ట్, అండ్ 1 HDMI అండ్ ఒకటి ఇంటర్నెట్ కనెక్షన్ కేబుల్ కోసం ఒకటి, అండ్ ఒకటి 3.0 USB 3.0 జాక్.
అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి కూడా USB 3.0 ఒకటి, అండ్ దిస్ ఈజ్ ద ఛార్జింగ్ సాకెట్. గైస్, యాజ్ యూ కెన్ సీ ఐ హావ్ టర్న్ ఆన్ ద సిస్టమ్. మీరు ఇక్కడ చూడవచ్చు ఎగ్జాక్ట్గా సిస్టమ్ ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 5 సిరీస్ 3550H విత్ Radeon Vega Mobile GFX. అంటే ఇది AMD ప్రాసెసర్తో పాటే ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ వస్తుంది, బట్ అది మనకు అంతగా సఫిషియెంట్ కాదు. సో నేను ఎక్స్ట్రా గ్రాఫిక్ కార్డ్ కోసం వెళ్ళాను. సో NVIDIA గ్రాఫిక్ కార్డ్స్ కూడా నేను కలిపి తీసుకున్నాను. ర్యామ్ వచ్చేసి 8GB, Windows 10 ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్. ఇది బేసికలీ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్ ప్రాసెసర్. ఇది AMDలో 3 సిరీస్, 4 సిరీస్, 5 సిరీస్ అండ్ 7 సిరీస్ ప్రాసెసర్స్ ఉంటాయి. దాంట్లో ఇది వచ్చేసి 5 సిరీస్ ప్రాసెసర్, 3550H ప్రాసెసర్. ఇది గేమింగ్కి ఒక మంచి ప్రాసెసర్. సో ఇన్ ద కమింగ్ వీక్స్ ఐ విల్ బీ టెస్టింగ్ ద డిఫరెంట్ గేమ్స్ and I will come up with a review of this laptop. So see you guys, catch you soon.